ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు సంఘంగా తానా రూపుదిద్దుకుంది. తానా ప్రేరణతోటి, ఉత్సాహంతో, తానాతో సమన్వయంతో, సోదరభావంతో అనేక సోదర తెలుగు సంఘాలు ఉన్నాయి. ఈ సోదర తెలుగు సంఘాల ప్రతినిధులు మన మధ్య ఉన్నారు. ఆటా సంస్థ నుండి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంస్థ నుండి కరుణాకర్ అసిరెడ్డి గారు అధ్యక్షులు, జయంత్ చల్లా గారు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అనిల్ బొద్దిరెడ్డి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఇంకా ఇతర కార్యవర్గ సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జంపాల చౌదరి గారు తానా అధ్యక్షులు, అలాగే సతీష్ వేమన్ గారు తదుపరి అధ్యక్షులు. నాటా నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి కొరసపాటి గారు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ భీమిరెడ్డి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు. మీరు అనేక కార్యక్రమాల్లో అలాగే మహాసభల్లోనూ తానాతో సమన్వయంతో పనిచేస్తున్నటువంటి ఇతర సోదర సంస్థల వారికి అధ్యక్షులు జంపాల చౌదరి గారు ధన్యవాదాలు తెలియజేయబోతున్నారు. అలాగే అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ నుండి, ఇప్పుడే నాటా నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి, అలాగే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుండి టాటా ఆటా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, సభలో ఉన్నటువంటి వారిని పేరు పేరున వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమెరికాలో తెలుగు సంఘాలు ఇందాక తానాకి తమ్ముళ్ళులా చూసుకోమని చెప్పేసి సీతారామ శాస్త్రి గారు అన్నారు. ఓకే, అందరము సోదరులము, అందరము కలిసి పనిచేస్తూనే ఉంటాము. మా మధ్య మేమేదో కొట్టుకుంటున్నామని, విభేదాలు ఉన్నాయని చెప్పేసి బయట వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అన్ని తెలుగు సంస్థలతోనూ అందరము కలిసి పనిచేస్తూనే ఉంటాము. ఓకే, వారి పండుగలకు మేము, మా పండుగలకు వారు, అందరం కలుసుకుంటూనే ఉంటాము. దానికి తార్కాణం ఇవాళ ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద చూస్తున్నటువంటి మా సోదరులందరినీ కూడా చూస్తున్నారు. అన్ని అసోసియేషన్ల తాలూకు అధ్యక్షుల్ని ఒక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడమని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా మిత్రులు కరుణాకర్ గారితో మొదలెడదాం. అందరికీ నమస్కారం అండి. తానా కార్యవర్గ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించడం, రమ్మని ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. We gonna work together and we gonna have conference in July. Next year July is long weekend, so I request everybody to mark your calendars and come to the event. Thank you. మీరు మాట్లాడే ముందు క్షమించండి అంతరాయానికి. టాటా సంస్థ నుండి గౌతమ్ గోలి గారు, హర్నాథ్ పొలిచెర్ల గారు, మహేందర్ రెడ్డి ముసుకు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు నాటా తరపు నుండి. సభకు నమస్కారం. ఏ నందనము నుండి ఈ పూలు తెచ్చిరో, ఏ స్వర్ణదీ జలములు ఈ మడులో తీర్చిరో, వింత వింతల జాతులు ఈ తోటలో పోయ, ఈ తోట సొగసులో ఎంత నమ్మకములో అని చెప్పి చిన్నప్పుడు ఎప్పుడో ఏంటి హలో భాష అర్థం కావట్లేదా? స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడుతున్నాను. అంటే మీ అందరినీ ఇక్కడ చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే, నేను చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న పాట,
ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణదీ జలములి మడుల తీర్చిరో, వింత వింతల జాతులి తోటలో పెరుగ, ఈ తోట ఏపులో ఎంత నవకములో, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు. మనమంతా కూడా తెలుగు తోటలో విరబూసి వికసించిన పరిమళ పారిజాతాలు ఈ తెలుగు వారందరూ అని చెప్పి సగర్వంగా చెబుతానికి నేను ఎలాంటి సందేహము లేదు. ఇక్కడ ఈ తెలుగు సంస్థలన్నీ కూడా ఒక పుష్పాలైతే ఒక పూలహారాన్ని చేస్తే ఈ పూలహారాన్ని కలిపే ఒక దారమే తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాషకు జేజేలు పలుకుతున్న ఈరోజు తానా సంస్థ సోదర సంస్థలందరినీ కూడా హక్కును చేర్చుకుని ఆహ్వానించి ఎంతో ఘనంగా చేస్తుంది. కాబట్టి తెలుగువారందరూ ఒకటే, తెలుగువారందరూ మనందరినీ కలిపేది తెలుగే. కాబట్టి ఈ తానా సంస్థ చేస్తున్న ఈ పండుగ చాలా ఆనందంగా ఉంది. కాబట్టి అపోహలు లేకుండా ఈ దేశంలో ఉన్న తెలుగు సంస్థలన్నీ కూడా సోదరభావంతోనే మెలుగుతున్నాయని చెప్పి సగర్వంగా సభాపూర్వకంగా చెబుతున్నాను. మమ్మల్ని ఆహ్వానించినందుకు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి గారికి, తమ్ముడు సతీష్ వేమనకి, మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున మా తానా అధ్యక్షులు జంపాల గారు మరియు సతీష్ వేమన గారు అండ్ వాళ్ళ కార్యవర్గం మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో పాటు తానా 21వ మహాసభలను తిలకించే అదృష్టాన్ని కల్పించేందుకు గాను మేమందరం ఇంత చక్కగా జరుపుకునే ఫంక్షన్ మేము కన్నులారా తిలకిస్తున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంతకుముందు డాక్టర్ జంపాల గారు చెప్పినట్టుగా అందరం కలిసే మేము ఇక్కడ పనిచేస్తున్నాం తప్ప ఎవరికి ఏమి మనస్పర్ధలు లాంటివి ఏమి లేవు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మేము పోయిన సంవత్సరం డెట్రాయిట్లో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రథమ తెలంగాణ మహాసభలు జరుపుకున్నప్పుడు మాకు చిన్న సమస్య ఎదురైతే ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్ టైంలో మన తానా అధ్యక్షులు తానా సహోదరులందరూ కూడా వచ్చేసి మాకు ఎంతో సహకరించి ఇమ్మీడియట్గా హెల్ప్ చేశారు. అదంతా మేము ఇప్పటి వరకు కూడా ప్రతిసారి చెప్పుకుంటాం. సో దానివల్ల మేమంతా తానాతో కానీ మిగతా తెలుగు అసోసియేషన్తో అందరితో కూడా చాలా సహృదయంతో కలిసిమెలిసి ఉంటున్నామని చెప్పి మీ అందరికి కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. శ్రీరంగుల గారు, సంతోషం మిమ్మల్ని చూడడం. ఇక్కడ మీరు చెప్పినట్టుగా తానా సోదర సంస్థ కాదు, మా అందరికీ మాతృ సంస్థ. తానా పెట్టిన తర్వాత తెలుగు వాళ్ళం అంటూ ఇక్కడ గుర్తింపు తీసుకొచ్చిన తర్వాత ఏవైనా కారణాలు కావచ్చు, అందరం ఇక్కడ జనాభా పెరిగి ఉండొచ్చు, తెలుగువాడు అనేవాడు ఎవ్రీ తెలుగువాడు ప్రతి ఒక్కడు లీడర్. ఇంతమంది లీడర్లకి ఒక్క సంస్థలో ఛాన్స్ దొరకదు. కాబట్టి మేమందరం కూడా ఇన్ని సంస్థలు పెట్టుకున్నా సరే ఈ వేదిక మీద మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మేమందరము ఒక తల్లి నుంచి పుట్టిన సోదర సోదరిమణి లాగానే ఉంటున్నాము, అలాగే ఉంటాము. ఏదో కారణాల వల్ల ఈరోజు మన రాష్ట్రాలు విడిపోయినప్పటికీ మన భాష మన సంస్కృతి ఒక్కటే. సోషల్లీ ఎకనామికల్లీ వెనుకబడిన తెలంగాణకి చేసుకోవాలి అనే ఒక తపనతోని తెలంగాణ అసోసియేషన్ పెట్టుకున్నాము. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కావచ్చు. డాక్టర్ పైల మెల్లారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మా కోచే రఘునాథ్ పొలిచేర గారు ఇక్కడే ఉన్నారు. మేము భాష సంస్కృతి తెలుగు పెద్దపీట వేస్తూ సోషియో ఎకనామికల్ వచ్చేంత వరకు తెలంగాణకి చేసుకుంటున్నాము. దాంట్లో తానా సంస్థ చాలా ముందుండి మేమందరం కూడా ఎప్పుడో నేను సతీష్ అండ్ సమ్ ఆఫ్ అస్ ఇప్పుడు మీరు నెక్స్ట్ కాబోతున్న ప్రెసిడెంట్స్ కానీ ప్రెసిడెంట్ ఎలక్ట్స్ కానీ మేమందరం సమానంగా వచ్చిన వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్లో ఒకే రేలో వచ్చిన వాళ్ళు, మా అందరి అండర్స్టాండింగ్ బాగుంది. పెద్దలు మీ అందరి గైడెన్స్తో మీ అందరి అడ్వైస్తో
మేమందరం ఈ అమెరికాలో తెలుగు వాళ్ళందరినీ ఒక్క తాటి మీద ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో 20 కోట్ల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో 1 మిలియన్ పీపుల్ తెలుగు పీపుల్ ఉన్నాం. మనకి ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా కూడా అందరూ సోదరాభావంతో కూడా వచ్చి ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అదొక మన యూనిటీ జరుగుతుంది. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. వీఆర్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అందరికీ ధన్యవాదాలు. తానా వేదిక మీద 4 పొదులు నిండిన సందర్భంలో ఇంతటి సోదరభావం వెల్లివిరడం, దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పేస్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ విత్ హార్మోనీ అంటూ ఇంతమంది ముక్త కంఠంతో తెలియజేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక తానా నిర్వహించేటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి, భాషా సాహిత్యానికి సంబంధించినటువంటివి, సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం ఇండియాలో చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా దాతల సహకారం, పెద్ద మనసుతోటి దాతలు ఇచ్చేటువంటి భూరి విరాళాలే ఈరోజు ఈ 40 సంవత్సరాల పండుగ 21వ మహాసభల రూపంలో జరగడానికి దోహదపడింది. ఆ పెద్ద మనసు ఉన్నటువంటి దాతల్ని సత్కరించుకోవడం సముచితంగా ఉంటుంది. 21వ మహాసభలకు $25,000 విరాళంగా ఇచ్చినటువంటి దాతలందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారికి మెమెంటోలు అందజేయడం కోసం డాక్టర్ కూర్మనాథ్ చదలవాడ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామకోటేశ్వరరావు ఉప్పుటూరి గారు, రామకోటేశ్వరరావు చౌదరి ఉప్పుటూరి గారు $25,000 ఈ 21వ మహాసభలకి విరాళంగా అందజేశారు. చౌదరి గారు దయచేసి వేదిక మీదకి రండి. అలాగే రవి మందలపు నవీన్ ఎర్నేని గారు $25,000 విరాళంగా ఇచ్చారు. రవి మందలపు గారు. డాక్టర్ కూర్మనాథ్ గారు, డాక్టర్ జంపాల చౌదరి గారు $25,000 విరాళంగా ఇచ్చారు ఈ మహాసభలకి. రజనీకాంత్ గంగవరపు గారు $25,000 విరాళంగా ఇచ్చారు ఈ మహాసభలకి. రజనీకాంత్ గంగవరపు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కంఠమనేని సుధాకర్ గారు, కంఠమనేని సుధాకర్ గారు వేదిక మీదకి రాగలరు. అలాగే బైట్ గ్రాఫ్ అధినేత ప్రశాంత్ కొల్లిపర, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దాతలందరికీ కూర్మనాథ్ గారు జ్ఞాపికలు అందజేస్తారు. కూర్మనాథ్ గారు, డాక్టర్ జంపాల చౌదరి గారు, అలాగే రవి మందలపు గారు మాత్రమే ఉన్నారు వేదిక మీద. మళ్ళీ ఒకసారి చౌదరి ఉప్పుటూరి గారు, రజనీకాంత్ గంగవరపు గారు, కంఠమనేని సుధాకర్, ప్రశాంత్ కొల్లిపర గారు కూడా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రాయోజకులుగా వ్యవహరించినటువంటి ఇంకో 4 ఉన్నారు. రవి మందలపు గారు $25,000 విరాళాన్ని అందజేసినటువంటి దాత. థ్యాంక్ యూ రవి గారు. ప్రశాంత్ కొల్లిపర బైట్ గ్రాఫ్ అధినేత, మనకు ఈ ఆడియో విజువల్ ఈ సౌకర్యాలన్నింటినీ కల్పించినటువంటి ప్రశాంత్ కొల్లిపర గారు $25,000 విరాళంగా ఇచ్చారు. డాక్టర్ చౌదరి జంపాల్ గారు తానా అధ్యక్షులు ఈ మహాసభలకు $25,000 విరాళంగా అందజేశారు. డాక్టర్ చౌదరి జంపాల.
కూర్మనాథ్ గారికి $25,000 విరాళం అందజేసినటువంటి డాక్టర్ కూర్మనాథ్ గారికి జంపాల చౌదరి గారు జ్ఞాపిక అందజేస్తున్నారు. థ్యాంక్ యూ జేసీ అండ్ కేసీ సార్. కూర్మనాథ్ గారు ఒక్క నిమిషం మీరు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రాయోజకులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు 21వ మహాసభలకు ప్రాయోజకులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎఫ్టీవీ వారు వేదిక మీదకి రాగలరు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ నుండి డిఎస్ ప్రసాద్ గారు వేదిక మీదకి రాగలరు. రామ్కీ గ్రూప్ ప్రతినిధులు ఉన్నట్లయితే వేదిక మీదకి రాగలరు. జనప్రియ గ్రూపుకి సంబంధించి రవికిరణ్ రెడ్డి గారు. ఎఫ్టీవీ, అపర్ణ కన్స్ట్రక్షన్స్, డిఎస్ ప్రసాద్, రామ్కీ గ్రూప్, జనప్రియ, రవికిరణ్ రెడ్డి సభలో లేనట్లున్నారు. వారికి తర్వాత ఆ జ్ఞాపికలు అందజేయబడతాయి. థ్యాంక్ యూ కూర్మనాథ్ గారు. థ్యాంక్ యూ అవార్డ్స్ కమిటీ.